నటి తన భర్తను మోసం చేశాడంటూ పూర్తిగా అయితే ఆయన ఇక్కడ విశాఖలో మీడియా ముందు అయితే ఆశ్రయించడం జరిగింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనతో మాట్లాడడానికి బాధితుడు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ సీరియల్లో నటించేది, ఎందుకు? మా టీవీలో పలుకే బంగారమయ్య సీరియల్, జెమినీలోని అలా వైకుంఠపురం, జీ తెలుగులోని అమ్మాయి గారు కాపర్ అని సీరియల్ చేసింది. మా కాపర్ మ్యాట్రిమోనీ ద్వారా అమ్మాయి మ్యాచెస్ వచ్చింది. అమ్మాయి ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పారు. వాళ్ళ మదర్ అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్ లేదు, అమ్మాయి మంచిదే, గుడ్, అమ్మాయి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, అందరిలాగా డ్రింక్ చేసి అలవాటు లేదు, అమ్మాయికి ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఏం లేవు, మొత్తం అన్ని చెప్పి మా పెద్దలు కుదుర్చుకున్న సంబంధం బట్టి మేము చేసుకున్న అమ్మాయి నచ్చి, అమ్మాయికి నేను కూడా నచ్చి, ఎటువంటి కట్నాలు కానుకలు తీసుకుంటే సొంతంగా మా సొంత డబ్బులతో మేమే పెళ్లి చేసుకున్నాం. గ్రాండ్గా రైల్వే న్యూ కాలనీ సౌర్యంలో మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసి సెప్టెంబర్ 6th 2023లో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి వీక్ ఒకసారి వెళ్ళి వచ్చేది. తను మాతో ఉండేది అయితే 15 days ఉన్నది. అక్టోబర్ 7th మేము హైదరాబాద్ వెళ్ళాం. అమ్మాయి నేను వాళ్ళ బ్రదర్ వెళ్తే అమ్మాయి ఆ రోజు ఆన్ డే నైట్ అమ్మాయి డ్రింక్ చేస్తూ ఉంది. చూసి నేను అడగడం జరిగింది, ఏంటి నీకు అలవట్లేదన్నా, మీ మదర్ ఏంటి వెళ్ళాలి అంటే అవన్నీ అనవసరం, ఇక్కడ ఎలాగ ఉండాలని చెప్పింది. చెప్పిన తర్వాత నేను నచ్చలేక నేను వచ్చాను. తర్వాత మేము వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. మాకు ఇలాగే కొత్తగా మ్యారేజ్ అయింది కదా పిలిస్తే వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే తను డ్రింక్ చేస్తే తను అక్కడే పడుకుండిపోతే మాకు నచ్చక నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు కదని బీరోలో ఉన్న నా గోల్డ్ అది తీసుకుందని నేను ఓపెన్ చేస్తే కర్ణం రమేష్ బాబు అన్న అతనితో ఫొటోస్ అవి చూసాం. ఈ పర్సన్తో ఉన్న ఫొటోస్ అవి చూసిన తర్వాత అమ్మాయి రూమ్ లోని సిగరెట్ బాక్స్ అవి చూసాం. అమ్మాయి రూమ్ లో కూడా సేఫ్టీస్ అయితే ఉండడం చూసిన తర్వాత మాకు నచ్చలేక నేను ఇంకా ఆన్ డేట్నే నేను వైజాగ్ వచ్చేద్దాను టికెట్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళి సరే ఏదో షార్ట్అవుట్ చేసుకుందాం కదని వెళ్తే ఈ రమేష్ బాబు అన్న అతనితో తన ఇంట్లో ఉంది నేను చూడగానే తన రూమ్ లోకి వెళ్ళి లాక్ పెట్టుకుంది. డోర్ తీయమన్నా తీయలేదు. నేనే న్యూసెన్స్ చేశానని చెప్పేసి వాళ్ళ మదర్ ఫోన్ చేసి నువ్వు మర్యాదగా అక్కడి నుంచి వైజాగ్ వచ్చి కావాలంటే నీకు ఏదైనా ఉంటే మేము వచ్చి మాట్లాడతామని చెప్పిన పర్సన్ ఇప్పటికి వచ్చి ఎవరు మా ఇంటికి రాలేదు, ఎటువంటి చేయలేదు. రమేష్ బాబు అన్న అతను ఫోన్ చేసి మాకు థ్రెటనింగ్ కాల్ ఇచ్చారు, మర్యాద మీ ఆవిడని వదిలేయాలి, దానికి నువ్వు నచ్చలేదు. కర్ణం రమేష్ బాబు అడ్డాల ఐశ్వర్య తనకి ఇష్టం లేదు, నువ్వు వదిలేయాలి అది ఇది అంటే మేము అన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి వాట్సాప్ లో ఆన్ డేట్ ఆ టైంలోనే నేను వాళ్ళ ఫాదర్ పెట్టాను. వాళ్ళ ఫాదర్ ఏమంచి పెళ్లికి ముందు నువ్వు అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అది నీ తప్పు నా మిస్టేక్ ఏం కాదని వాళ్ళ ఫాదర్ చెప్పదా మాకు ఒక నమ్మకం బుద్ధి కాక వాళ్ళ ఇంటికి వెళ్తే మేము రివర్స్ గొడవకు వచ్చని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టి మా మీద ఇలాగ ఇబ్బంది పాలు చేసి సుభాష్ అని ఆవిడ ఫోన్ చేసి ఇలా మీకు కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పి మాకు విష్ణు పబ్లిక్ స్కూల్ కొబ్బరితోట దగ్గర స్పాట్ని పెట్టి నన్ను ఒక్కనే రమ్మని, మీ అమ్మాయి కూడా ఒక్కరిదే వస్తుంది, మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పి ఇలాగని చెప్పి మాకు ఆ రోజు గొడవలోని మాకు ఇలాగ ఇంజరీ చేయడం జరిగింది. మాకు 11 stitches పడి అంత ఇంజరీ కూడా జరిగిన తర్వాత నెక్స్ట్ వన్ డే December 5th మా మదర్ ఫాదర్కి ఫోన్ చేసి ఇలాగ రిచ్ కంఫర్ట్లో ఉన్నాం, మేము కూర్చొని మాట్లాడి ఇష్యూ ఎక్కడ పబ్లిక్ చేయొద్దని చెప్తే మేమేమించి ఇంటికి రండి మాట్లాడదంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కాలం మేము వెళ్ళిన తర్వాత అడ్వకేట్ అన్న ఆవిడ ఫోన్ చేసి మర్యాదగా ఈ ఇష్యూ అక్కడ వదిలేయాలి, లేదంటే మటుకు చాలా వరకు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, గొడవలు కూడా అవుతాయి, ఏదైనా జరుగుతుందని చెప్పి మాకు మా పేరెంట్స్కి థ్రెటనింగ్ కాల్ ఇచ్చారు, థ్రెటనింగ్ వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే మేము అది ఒప్పుకోకపోతే February 14th నేను హైదరాబాద్ వెళ్ళాను. 14th వెళ్తే అమ్మాయి ఆ ఇంట్లో లేదు. తను కొన్ని గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తే తన ఇంట్లో లేదు, వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారని తెలిస్తే నెక్స్ట్ ఆన్ డే నేను కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం జరిగి నేను ఆన్ డేట్నే నేను వైజాగ్ వచ్చేయడానికి నేను బుక్ చేసుకుని నేను వచ్చాను. నాకు February 14th వచ్చి మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా గొడవలు పెట్టారు కదా, న్యూసెన్స్ పెట్టారు కదా, మీకు ఇలాగని పెట్టి మాకు వార్నింగ్ ఇప్పించి పోలీసుల నుంచి మాకు మేము మా పేరెంట్స్ ఎటువంటి చేయకుండా మాకు ఇంత రాకలాగా మాకు ఇబ్బంది పడుతుంది. తను అంటే మీకు సీరియల్ నటి మొదటి నుంచి తెలిసే సీరియల్ నటి అని చెప్పారండి. మేము కూడా సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్తే ఓకే అని చెప్పుకున్నాం. కానీ ఈ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు అమ్మాయి చేసింది చెప్పు బయటకు రాకుండా మేమేదో తను ఫ్రాడ్ చేసి మ్యారేజ్ చేసుకున్నట్లు అందరికీ ప్రచారం చేసుకుని తిరుగుతున్నారు సార్. నేను ఈ రోజు మీడియాకు కూడా రావడం కారణం ఇదే సార్. పెళ్ళైన మొదటి నుంచి ఎవరితో ఉండేది సార్ కాదు సార్, మామూలుగా ఉండేది. తను ఎక్కువ షూటింగ్ కానీ నేను వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కువ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సార్, అంతే. చెప్పండి సార్, ఏ విధంగా అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పటికి మాకు పెళ్లి ద్వారా దేనికి వచ్చిందండి. అబ్బాయికి నచ్చింది, అబ్బాయి రమ్మంటే వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, అన్నయ్య గారు మంచి రోజు చూసి రండి అన్నారు. వెళ్ళాం.
వీళ్ళందరూ పిలిచి అమ్మాయి ఇంట్లో ఉంది, వాళ్ళ ఓన ఉంది, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, తర్వాత అది కాదు సుజాత నగర్ అండి. అది వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూడండి ఆవిడే పంపించింది, వాళ్ళ అమ్మగారు నాన్నగారు. మా ఈ అబ్బాయి ఇంకో మా పాప మధ్యవర్తి చూడడానికి వెళ్ళారు. చూసిన తర్వాత వచ్చారు. వచ్చిన అమ్మాయి కూడా వచ్చింది. సరే నాకు కూడా అడిగారు మీకు ఎలా నచ్చిందని. అమ్మాయి నచ్చింది. అడిగా మా కట్నం కావాలంటే అయ్యటమే లేవన్నారు. సరే నా కట్నం కావాలి వద్దులే మనకి నచ్చింది కదా, మేము అది ఒకటో పిండి. తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గారు వదిన గారు మీకు మాకు కలుగుతండి, మీ చుట్టాలు మీరొద్దు, మా చుట్టాలు మా వద్దు, మీరు మేము మీరే నలుగురు చాలు, చుట్టాల బంధువులు వస్తా భోజనానికి వస్తారు అన్నది. అదేంటమ్మా నాకు చుట్టుపక్కల ఊరు మా ఊరిది 10 గ్రామాలు ఉన్నాయి, 10 గ్రామాలు చెప్పుకో బాగోదు నాకు పొరపోదు లేదన్నా వేస్ట్ అండి అన్నది. సరే వాళ్ళకి మీ చాలా 3 మంది వస్తున్నారు తీసురండి అని చెప్పాం. రారండి ఒప్పుకోలేదు, ఇక్కడ చేసేదన్నది. అయితే అలాగా ఎవరు తెలియక చేద్దాం. మరి ఏ కారణం మాకు అప్పుడు తెలియదు. అబ్బాయి నచ్చింది కదా అన్నాడు కానీ మేము అక్కడ బెండేమండి, ఎవరు చెప్పొద్దు అన్నారు. కారణం ఏంటో నాకు తెలియదు. ఏంటంటే పెళ్ళి అయిపోయింది. మరి ఈ అమ్మాయి 15 రోజులు 12 రోజులు ఉందండి ఇక్కడ మా ఇంట్లో. వెళ్ళిపోయింది. హైదరాబాద్ తీసుకెళ్ళింది అమ్మాయిని, ఈ అబ్బాయిని. మాకన్నగా మేము తీసుకెళ్ళలేదు, వాళ్ళిద్దరే వెళ్ళారు. ఈ అమ్మాయిని ఆ తమ్ముడు ఎవరు ఉన్నా ఆ తాలూకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మరి ఏంటైంది మరి అక్కడ జరిగిన సమస్య ఫోన్ చేసాడండి. ఇదేంటి నాన్న ఇలాగ షూట్ అవుతుంది వచ్చేతను. అదేంటారు ఇద్దరు కలిసి రావాలి, అలా రాకూడదు అని తప్పితే అది వచ్చాడు. మరి ఏంటది మాకు తెలియదు. వాళ్ళ అమ్మగారు కూడా ముందు చెప్పాను, అమ్మ వీడు ప్రైవేట్ చెప్పండి, వీడు 4th తరగతి 25,000 పేమెంట్ వస్తుంది జీతం అయ్యంతా, అది కూడా చెప్పండి. వాళ్ళ నాన్నగారు చెప్పారట, అది కాకుండా నేను వేరే పని చేస్తాను ఏదో వ్యాపారం పెట్టిస్తాను అన్నాడట. మరి నా ఆడతోటి నాకు చెప్పలేదు అనుకొని వెళ్ళాం మేము. అంటే వాళ్ళు విలేజ్ వాళ్ళు కదా కరెక్ట్గా ఉంటాను మేము అక్కడ బెండేవండి అంతే, ఇంకేం లేదు. వాడు కూడా అమ్మాయి నచ్చింది, కుటుంబం బాగుంది అని అక్కడ బెండ్ అయిపోయాము. మా చుట్టాల బంధువు మేము వాళ్ళు పిల్లలేదు. అది భోజనాలకు వచ్చానండి, అది మధ్యవర్తిగా రాలేదు. మధ్యన పిల్లొద్దన్నారు ఎందుకనంటే అదే తలంబరాలు ఇది కాల్కాల సంప్రదాయం ఎవరు కూర్చోబెట్టి లేపేస్తారండి, ఇద్దరు కూర్చోబెడతారు కదా కాల్కాల మీకు తెలుసు కదా, తెలియాలి కదా. ఇలా కూర్చోండా ఆ పక్కన కూర్చొని లాపేసిందండి. సారీ ఇలా రకరకమైన లాక్కిపోయింది. వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు, అదేనా భయం చెప్పట్లేదు. ఒకటిగా స్నానానికి ఎన్నో చేసాం, 4 గంటలు ఎట్టి పంపించాం. ఆ రోజు ఇబ్బంది పెడుతుందండి. అంటే సీరియల్ నట్ అని మీకు ముందుగానే తెలుసా? తెలిసి వీడు నచ్చిందా, మరి వాళ్ళు నచ్చిందని మరి వెనకాల అమ్మగారు వాళ్ళు మేము ఉంటాం దగ్గర ఇంకెవరు ఉండరు, పంపించడం రావడం తీసుకురావడం ఆవిడే బాధ్యత అన్నారు. అది అంతవరకు తల్లిదండ్రులు అలా ఉంటారు కదా మేము అనుకున్నాం అంతే. ఇప్పుడు మన పిల్ల అది ఆడపిల్ల కదా, అందుకని మనం అనుకున్నాం. ఆ పిల్ల అమ్మాయి వచ్చింది బాబు, వెళ్ళాము మా పిల్ల అనిపించుకున్నాము. సరే ఇష్టం అన్నారు. ఎవరు పెద్దలు పేరెంట్ వాళ్ళు మీకు మాకు ఎవరు పిలవద్దు చెయ్యొద్దు ఏం చేయకూడదు, మీరు మనమని వదినగోరు అన్నారు. సరే అన్నాం బాబు, అంతా మేమే పెట్టుకున్నాము. రూపాయి కూడా ఆవిడ ఎట్టలేదు బాబు, తమలపాకు కూడా తేలేదు, అన్ని నేనే పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. పిల్ల మాకు నచ్చింది, పిల్లడికి అది వాళ్ళ డబ్బు ఉంటూ పోతుందని మా ఆయన నేను ఒప్పుకొని చేసుకుని మా పెద్దలు మా పేరెంట్ మా చుట్టాల బంధువులకి ఎవరికి పిలవద్దని ఆవిడే రావడం మమ్మల్ని తీసుకెళ్ళడం ఇలాగని బాబు. కానీ ఇవిడ ఎంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు బాబు. నా కొడుక్కి మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం బాబు. ఎటువంటి న్యాయం? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు బాబు, ఇచ్చారు, మమ్మల్ని లాగారు, అన్ని చేశారు. సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మా పిల్ల మాకు కావాలని నేను 4 పెద్ద మనుషులు తీసుకుని వెళ్తే నా ఎత్తటి నా కొడుకు నాన్న తిట్టి నేను కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుంటే నన్ను గుండెల మీద తన్నింది బాబు. తన్నే ఓర్చామండి. కానీ పిల్ల మాకు వస్తుంది కాదండి ఎక్కడను. ఆయన ఇంకా లేదండి. నేను పోను అన్ని మేము వరకట్లను తెమ్మన్నట్టుగా ఇంకా మేము నోకు దొరకలేదని మాకు మీద కంప్లైంట్ ఇచ్చారు బాబు. ఇచ్చి మమ్మల్ని వీళ్ళకి ఈదులకు నాగుతున్నారు. మా వయసు అయిపోయింది, మేము ఏమి వస్తామని మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటాం. ఏ విధంగా న్యాయం కోరుతున్నారు అసలు? మీకు న్యాయపద్యాలు కూడా మాకు ఎవరికి ఇబ్బంది వాళ్ళు పద్ధతిగా మేము ఇబ్బంది పడ్డాం. ఒక న్యాయపద్ధతి చేయండి. మీరు అంతకే డౌట్ ఉంటుంది సార్, మీరు మా ఏరియా చూడండి, ఎవరు ఎంక్వైరీ చేయండి, ఎవరి ద్వారా ఎంక్వైరీ చేయండి. న్యూకాల్ రెవెన్యూ న్యూకాల్ నేషనల్ గ్యాస్ కంపెనీ ఏరియాలో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. నువ్వేం బ్యాడ్గా అనిపిస్తే మీరు ఏ శిక్ష చేసినా మేము అనిపిస్తాం. ఆడవాళ్ళందరూ వచ్చింది బాబు, ద్వారం తెల్లని స్కూల్ అట్టుకని రాలేదు బాబు. అక్కడికి వచ్చి మీరు కానీ చేస్తే అందరూ మీ మైకలు వచ్చి చెప్తారు బాబు. ఆడవాళ్ళందరూ వస్తారు, మేము ఎలాగొన్నాం మేము మా పద్ధతి ఏంటి మీకు చెప్తారు బాబు. మీరు అప్పుడు నమ్ముతారు. అది మేము చెప్పింది నేను మా పిల్లడి కోసం చెప్పాము, మీరు అనుకోవద్దు. మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయండి. మేము ఎటువంటి వాళ్ళము ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏ చెక్ చేసినా మేము అనిపించుతాం. అది బాబు అయితే
ఇది ఒక సీరియల్ నట్ అయితే మా అబ్బాయిని మమ్మల్ని మోసం చేసిందని ఎలా ముందుగా తెలిస్తే మేము పెళ్లి చేసుకోమని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా తమకైతే న్యాయం కావాలని బాధితులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.